पूरा लोकल। తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లోకల్ పోరుకు సన్నాహం మొదలైంది. ప్రభుత్వం ఇప్పటికే మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయగా మరోసారి మున్సిపాలిటీలు కార్పొరేషన్లోకి తొంగి చూస్తున్న సందర్భం. మొత్తంగా ఇంకా నోటిఫికేషన్ రానప్పుడు కూడా ఇప్పటికే వీటికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ, తర్వాత డివిజన్ల విభజనలు, వాటి డిలిమిటేషన్ అన్నీ కూడా పూర్తి చేసిన సందర్భం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గత 2 ఏళ్లుగా ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ అధికారం కూడా గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలన ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగబోతున్న కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బలాబలాలు తీర్చుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 ప్రధానంగా ఇటు రామగుండం కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్తో పాటు 13 మున్సిపాలిటీల్లో ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పురో లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా మారుతున్న నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి 10 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీగా అవతరించిన నేపథ్యంలో కరీంనగర్ గత 2 సంవత్సరాలుగా ఇటు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కూడా ఒక 1 ఇయర్ పాత పాలకవర్గమే ఉంది. ఈ నేపథ్యంలో పాలకవర్గం ముగిసి కూడా సంవత్సర కాలం మొత్తంగా చూస్తే 2 సంవత్సరాలుగా కరీంనగర్ కార్పొరేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, పోటీ చేసే అభ్యర్థుల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రధానంగా చూడొచ్చు కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మీరు చూస్తున్నారు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో కానీ ఇటు కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో కానీ కరీంనగర్లో కార్పొరేషన్ చాలా పెద్దదని చెప్పొచ్చు. ఉత్తర తెలంగాణలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు స్థానికంగా చూస్తే ఇవాళ కరీంనగర్ డెవలప్ అయింది మొత్తం స్మార్ట్ సిటీ అమౌంట్తోనే. ఇవాళ స్మార్ట్ సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో సంజయ్ గారు ప్రతిసారి అమౌంట్ ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేటట్టు వాళ్లకు అమౌంట్ కూడా శాంక్షన్ తీసుకొచ్చుడు కూడా సంజయ్ దాని మీద దృష్టి సాధించి ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఫండ్స్ డైరెక్ట్ తీసుకొచ్చి మేము టీఆర్ఎస్ ఇక్కడైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో అప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ దాంట్లోనే పంచడం జరిగింది. కానీ మా దగ్గరకు వచ్చేవారికి మెయిన్ రోడ్స్ చేసిండ్రు. వాళ్ళ 15 ఫీట్ల రోడ్లు కూడా వాళ్ళు స్మార్ట్ సిటీ పనులలో వేసుకున్నారు. దాంట్లో అవకతవకలు దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేయర్గా పరిపాలన చేసిన సందర్భం. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న ఎన్నికలు ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అసలు ఈ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినామని వైపు బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఇక్కడ చేసింది శూన్యం. ఇవాళ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో కూడా ఇక్కడ అంటే ప్రజలను పట్టించుకునే నాదులే లేరు. ఇక్కడ కాంగ్రెస్లో ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చినాక సీఎం అసూరెన్స్ ఫండ్ ఎప్పుడైతే కేసీఆర్ మూమెంట్లో ఆపిండ్లో 100 కోట్ల అమౌంట్ది, అది ఇంతవరకు కూడా ఆ వర్కులు స్టార్ట్ చేయలే. అప్పుడు శంకుస్థాపన చేసిండ్రు టీఆర్ఎస్ హయాంలో, దాన్ని ముంగటి కూడా కొనసాగించలే. ఎప్పుడైతే పాలకవర్గం ముగిసిందో ఒక్క లైట్లు పెట్టేందుకు వాళ్ళ దగ్గర ఫండ్ లేదు. ఒక రోడ్డు అప్పట్లో జరిగిన పాలకవర్గంలో ఎప్పుడైతే మనము తీసినామో పనులు చేసేందుకు అప్పుడు పెట్టిన ఆ పనులు కూడా ఆ బిల్లు చేయకుండా కాంట్రాక్టర్లు ఒక్క పని కూడా చేయకుండా ఇప్పటిదాకా దాన్ని అట్లనే ఆపిన్లు. ఏ పని కూడా 2 ఏళ్లలో ఒక్క రోడ్ అయింది కూడా చూపిస్తే కాంగ్రెస్కి ఇవాళ మద్దతు పలుకుతుండే కావచ్చు. కానీ అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. ఇంకొకటి, మీరు ప్రజాపాలన అని చెప్పి వీళ్ళకు రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పి మీరు కుసబెట్టి చెప్పిండ్రు. అందులో ఎంతమందికి మీరు రేషన్ కార్డులు ఇచ్చిండ్రు? చిత్తశుద్ధితో మాట్లాడితే ఒక్క రేషన్ కార్డు కూడా శాంక్షన్ కాలేదు. వాళ్ళు మనసు మీద చెప్పుకొని చెప్పాలి మీరు ఎన్ని శాంక్షన్ చేసిండ్రు ఈ 2 ఏళ్ళల్లో మీరు ఏమి ఇచ్చిండ్రు, పెన్షన్లు ఏమి ఇచ్చిండ్రు. ప్రజల దగ్గరికి పోయేటప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో ఒక్క ఆర్టీసీ ఉచితమని చేసినాక ఆర్టీసీ ఉచితం అంటే తిరిగేందుకు తప్పించి పబ్లిక్ని ఎక్కడ కూడా పట్టించుకున్న నాదులు లేరని చెప్పి మేము చెప్పదలుచు. మీరు చెప్పండి, కరీంనగర్లో దాదాపు 60 డివిజన్ల నుంచి 66 డివిజన్లు అయినాయి కదా. 10 సంవత్సరాలు స్మార్ట్ సిటీ పేరుతో అభివృద్ధి బాటలో నడిచిందని ఓవైపు చెప్తున్నారు, మరోవైపు 2 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా కరీంనగర్లో ఇటు డంపియార్డు, తీగల వంతెన పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఈ 3 ప్రధాన సమస్యలు కరీంనగర్
నగరాన్ని వేధిస్తున్న సందర్భంగా ఏం చూడవచ్చు దీన్ని? కరీంనగర్ నగర పాలక సంస్థలో గత 2020లో 50 డివిజన్లు 60 డివిజన్లు చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 60 డివిజన్లు 60 డివిజన్లుగా మార్చి కేవలం డివిజన్లు మారినాయి తప్ప కానీ ప్రజల జీవన ప్రమాణాలు కరీంనగర్ నగరం మెరుగుపడలేదు. ఇలా కరీంనగర్ 4 చుట్ల వస్తున్న కొద్దీ ఇప్పుడు డంప్ యార్డ్తో స్వాగతం పలుతుంది, ఇంకో దిక్కు కేబుల్ బ్రిడ్జ్ స్వాగతం పలుతుంది, ఇంకో దిక్కు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య స్వాగతం పలుతుంది, ఇటు వేములవాడ నుంచి వస్తూ ఉంటే ఇటు గ్రానైట్ లారీల యొక్క దుమ్ముదులతో స్వాగతం పలికే పరిస్థితి కరీంనగర్ నగరంలో ఉంది. ఇలా కరీంనగర్ నగరంలో మేము స్మార్ట్ సిటీ తెచ్చినామని బీఆర్ఎస్ మేమే తెచ్చినామంటారు, బీజేపీ మేమే తెచ్చినాం, గత ఎన్నికల మేమే తెచ్చినాం, మేమే నిధి తెచ్చినామని ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ షెడ్యూల్ లేకుండా హంగామా చేస్తూ ఉన్నారు. కానీ నిధులు ఎవరికి ఇచ్చారు, ఏ వాడ అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయం చెప్తే అంతా శూన్యమే. ఇలా కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేటువంటిది కేవలం శంకుస్థాపనలు మాత్రమే పరిమితమైంది. ఇలా ఇంటింటికి 24 గంటల తాగునీరు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? కరీంనగర్ నగరంలో చివరిలో చింతకుంటలో డబుల్ బెడ్రూమ్ కట్టారు, కరీంనగర్ నగరంలో అద్దె ఇంట్లో కొనసాగుతారు, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు? ఇలా పారిశుద్ధ్యం అనేటువంటిది ఎక్కడ వేసిన గొంగులాగా ఇలా పారిశుద్ధ్య అనేటువంటిది లేకుండా ఉంది. ఇలా మున్సిపల్ ఎన్నికలు అంటే స్వయం పాలనకు పునాది, మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు. అలాంటి మున్సిపల్ ఎన్నికలను కేవలం ఓట్లు ఇలా మేయర్ పీఠాలకే ఉపయోగించుకుంటారు తప్ప ఇలా 5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ కానీ ఇలా బీజేపీ కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చినామని అంటున్నారు. ఇలా డంప్ యార్డ్ సమస్య ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఇలా కరీంనగర్ నగరంలో 10 డివిజన్ల ప్రజలు ఇలా శ్వాస పీల్చుకోవడం ముఖ్యంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా రోడ్లు కేవలం పై కాంట్రాక్టర్లకు మెప్పు కొరకు పై వేయడం వల్ల ఇలా రోడ్లు 2 నెలలకే ఖరాబ్ అవుతున్న పరిస్థితి కరీంనగర్ నగరంలో కొనసాగుతుంది. దుమ్ము ధూళితో నగర ప్రజలు అట్టడుతున్నారు. వర్షాలు పడితే తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ నుంచి మొదలుకుంటే పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు నగరంలో నీళ్లు నిలిచే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి డిమాండ్ ఉండబోతుంది ప్రజల నుంచి? కరీంనగర్ నగరంలో రాబోయే ఎన్నికల్లో మేము నిధులు, మేము సీట్లు, మేము మేయర్ పీఠం కాదు, అసలు ప్రజలకు కావాల్సిన తక్షణ అవసరాలు తాగునీటి సౌకర్యం కానీ, పారిశుద్ధ్య సౌకర్యం కానీ, డంప్ యార్డ్ నుంచి విముక్తి కానీ, ఇంటింటికి స్వయం పాలన అనేటువంటి కావాలనేటువంటి ప్రజల యొక్క అవసరం కానీ, ఇలా ఓట్లు అనేటువంటి ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయవు అనేటువంటిది మా భావన. నోట్లు పట్టుకొని వచ్చే వాళ్ళకు తప్పకుండా తీసుకొని ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎవరు మంచి చేస్తారు, ఎవరు అభివృద్ధికి బాట కడతారు, ఎవరు మున్సిపాల్లో ప్రశ్నించే గొంతుగా ఉంటారు, ఎవరు ఈ యొక్క సమస్యను గుర్తించి ఇచ్చిన మాట తప్పకుండా చేసేదే చెప్తాం, చేసిందే చేస్తాం అనేటువంటి వారికే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఈ డంప్ యార్డ్ అనేది చాలా ప్రభుత్వాలు వచ్చినాయిపోయినాయి, డంప్ యార్డ్ అక్కడ నుంచి పోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరానికి అతి దగ్గరలో ఉన్న డంప్ యార్డ్ను ఈసారి ఎన్నికల్లో అది ప్రధాన సమస్యగా మారనుంది అభ్యర్థులకు. అవునండి, అది దానివల్ల చాలామందికి కూడా అనారోగ్యం కారణమవుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన చెత్త కూడా ఇక్కడ డ్యామ్ దగ్గర వేస్తున్నారు. అక్కడ హాస్పిటల్ నుండి వచ్చిన బట్టలు కూడా ఇక్కడనే వింటున్నారు. దీని గురించి ఎన్నోసార్లు చర్చించారు కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాకపోతే ఇంతకుముందు సంజయ్ అన్న గారు మాత్రం వీటి గురించి కొంచెం చర్య తీసుకున్నారు. ఇన్ని రోజులు ఉన్నది వేరే ఉండే, సంజయ్ అన్న గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత మన కరీంనగర్ను పట్టించుకున్నారు. రోడ్లకు కానీ వీటికి కానీ కొద్దో గొప్ప నిధులు తీసుకొచ్చిందంటే సంజయ్ అన్న గారే. బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4,000 పెన్షన్ అన్నారు, 4,000 ఎక్కడిచ్చారు? వాళ్ళకి ఏ అర్హత కొద్ది ఈరోజు మహిళ ఎవరిని అడగడానికి ముందుకు వస్తారు? వాళ్ళకు ఓటు అడిగే అర్హతనే లేదు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు చీరలు అన్నారు, చీరలు కూడా 200కు ఒక చీర ఇచ్చి అది 800 ఖర్చు పెట్టినామన్నారు. చీరలలో కూడా క్వాలిటీ లేదు. దీన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. సీతక్క గారు కూడా అన్నారు, ఎందుకంటే మేము 800కు ఒకటి సిరిసిల్ల నుండి చీరలు నేయించి మీకు మహిళా లోకానికి అప్పచెప్తున్నామన్నారు. మహిళలకు ఇచ్చిన చీరలు ఏంటి ఊర్లల్లో ఇప్పుడు 200 పడుతుంది ఆ చీరకు. మేము ఎక్కడనో నేసినాయి కాదు, సూరత్ నుండి తెచ్చినాయి కాదు అన్నారు. సిరిసిల్ల చీరలు అన్నారు, సిరిసిల్ల నుండి రాలేదు చీరలు. అవి సిరిసిల్ల చీరలు అంటే అవి వేరే ఉంటాయి. వాటి నుండి ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికల్లో డిమాండ్ ఏంది ప్రజల నుంచి? ప్రజలు మాత్రం ఈ ఓటు నోటు అనేది కూడా ఒకటి ఉన్నది. బిర్యానీకి పాల్పడద్దు. కష్టపడి ఎవరైతే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారో ఏ పార్టీ నుంచి అయినా సరే కష్టపడ్డ వాళ్ళకు అందుబాటులో ఉండే వ్యక్తులను ఎన్నుకోవాలి. అప్పుడే ఇది అభివృద్ధి అనేది జరుగుతుంది. దాదాపు 700 కోట్ల రూపాయల బడ్జెట్తో తెలంగాణ రాష్ట్ర పాలనలో కరీంనగర్కి సంబంధించి స్మార్ట్ సిటీ కేబుల్ బ్రిడ్జిని మొదలుపెట్టింది. ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది, అది ఎంక్వైరీ పేరుతో ఆగిపోయింది. కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని రాత్రిపూట తలపిస్తున్న సందర్భంగా ఎలా చూడవచ్చు ఎన్నికలు? కరీంనగర్ ప్రాంత ప్రజలకు కానీ ఈ నగర అభివృద్ధి గురించి చెప్పాల్సినట్లయితే మా మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్న గారు, ఆనాటి మేయర్ రవీందర్ సింగ్ గారు, మరి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు వెంటుండి ప్రజలకు స్మార్ట్ సిటీ తెచ్చినటువంటి ఘనత ఉన్నది. ఆ స్మార్ట్ సిటీలో కొన్ని డివిజన్లు అభివృద్ధిగా సాగినాయి.
ఇప్పుడు గతంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కావచ్చు, రేకుర్తే కావచ్చు, ఇంకో డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్ల అభివృద్ధి ఎంత మంచిగా బ్రహ్మాండంగా సాగిందంటే ఆ కేబుల్ బ్రిడ్జ్ పడినంత సందర్భంలో ఆ వైల్యుయేషన్ రేట్లు కూడా బాగా పెరిగినాయి. అంటే 100 కోట్లు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పనులు చేసిరు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ముందుకు వచ్చి చేసిన ప్రజలకు తెలుసు ఏ పార్టీ ఏం చేసింది, ఆనాటి మంత్రులు ఏం చేసారు, ఆనాటి ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఎంపీలు ఏం చేసినటువంటి అందరూ తెలుసు. మరి 100 కోట్లు ఇన్ని రోజులు పరిపాలించినటువంటి ఎంపీ గారు ఉన్నాడు, బీజేపీ గారు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి 100 కోట్లు ఎందుకు తీసుకురాలేదు ఆ గతంలో? నగర డిమాండ్ ఏంది ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? అభివృద్ధి పరమే లక్ష్యం. కరీంనగర్ కార్పొరేషన్లో పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి లక్ష్యం మనకు కావాల్సింది. ఇవన్నీ పార్టీల పరంగా కాదు, మన డివిజన్ అభివృద్ధి కావాలి, ప్రజలకు మంచిగా ఉండాలి. అది కొన్ని ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జి సమస్య కావచ్చు, డంప్ యార్డ్ సమస్య కావచ్చు, అతి త్వరలో కూడా మరి జరగబోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు దాన్ని దృష్టికి పెట్టి ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే దాన్ని ప్రజలకు మనం అందుబాటులో ఉండి మంచి సౌకర్యాలు అందించాలని చెప్పి మనం విజ్ఞప్తి చెప్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా సాగుతున్న నేపథ్యంలో సాగబోతున్నాయి. అయితే ప్రజలు మాత్రం ప్రధానంగా కరీంనగర్ స్మార్ట్ సిటీగా అవతరించిన తర్వాత గత ప్రభుత్వము ఫండింగ్ తెచ్చి ఇక్కడ నిధులను కేటాయించి ఇట్లా రోడ్లు, స్ట్రీట్ లైట్స్, అలాగే కేబుల్ బ్రిడ్జ్ వంటి నిర్మాణాలు చేసినప్పుడు కూడా వాటి నిర్వహణ మాత్రం గాలిలో కలిసిపోయింది. దాదాపు కేబుల్ బ్రిడ్జికి సంబంధించి పూర్తి నెగ్లెక్ట్ కూడా జరిగిందని చెప్తున్నారు. మరోవైపు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అర్థం ఏంది మీ ప్రధానంగా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మీ డిమాండ్ ఏంది, మీరు ఏమనుకుంటున్నారు? కార్పొరేషన్ ఎన్నికలు చేసుకుంటున్నారు, ప్రజానాయకులు గద్దెనెక్కుతున్నారు, వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు తప్పించి కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసుకున్నారు. ఇది స్మార్ట్ సిటీగా మారింది. ఇది ఏ ప్రజానాయకులకు కానీ గద్దెనెక్కిన అధికారులకు కానీ ఎవరికి కూడా ఇది పట్టట్లేదా? మేము చాలాసార్లు కరీంనగర్ స్థానికులుగా మేము అందరం కూడా ఎన్నిసార్లు దగ్గర ఒక 200 నుంచి 300 సార్లు మేము ప్రజావాణిలో మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది డంప్ యార్డ్ గురించి. ఈ డంప్ యార్డ్ అనేది కరీంనగర్కు స్వాగతం పలుకుతున్న తోరణం కాడనే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గ్రామ పంచాయతీ ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు ఏర్పడిన డంప్ యార్డు ఇప్పటికీ 50 సంవత్సరాలు గడుస్తున్న దశాబ్ద కాలాలు జరిగినా కూడా అక్కడున్న డంప్ యార్డ్ మాత్రం మార్చడానికి ఈ నాయకులకు అసలు నిద్ర నుంచి తేరుకోవట్లేదు. అంటే మీరు చెప్పేది గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నది, అయినా డంప్ యార్డ్ సమస్య పోలేదు. అంటే మీ సమస్య ఎవరు తీర్చుతారు అనుకుంటున్నారు? నాయకులు తప్పించి ఇంకెవరు తీర్చాలి? ఇప్పుడు మా అంతటా మేము వినతి పెట్టుకుంటున్నాం. మా విన్నపం అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళు న్యాయం చేయడానికే కదా వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నది, మమ్మల్ని పాలించడానికే కదా. మా ఆరోగ్యాలు క్షీణించి మమ్మల్ని నిర్వాసితులను చేసి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా కోతిరాంపూర్, అల్కాపూరి, గణేష్ నగర్, లక్ష్మీనగర్ వీళ్ళంతా నివాసులు కూడా స్థానిక మధ్యతరగతి కుటుంబ స్థానికులు. వాళ్ళందరూ కూడా కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో కూడా అక్కడ జీవనం సాగిస్తున్నారు. గతంలో ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికన్నా ముందు చాలా నిర్వహణ ఉండేదని ప్రజలు కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన డిమాండ్గా కేబుల్ బ్రిడ్జ్ కూడా మారిపోయింది. మరోవైపు ఇంకొక అతి ఇంపార్టెంట్ సమస్య, చాలామందిని పీడిస్తున్న సమస్య, కరీంనగర్ నుంచి చొప్పదండి మార్గం వెళ్ళాలంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణ దశలోనే దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది, పునాది దశలోనే ఉంది. పిరాడికల్గా కొద్దిగా జరుగుతున్న నేపథ్యంలో అది అక్కడ డస్టు, వాహనాలు రాకపోకలు, ప్రధానంగా ఆసుపత్రి నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి అక్కడ రైల్వే ట్రాక్, రైలు ఒకవేళ వస్తే మాత్రం రైల్వే గేట్ పడితే చాలామంది గతంలో చనిపోయిన సందర్భం ఉంది. కాబట్టి ఇటు రైల్వే ఓవర్ బ్రిడ్జు, కేబుల్ బ్రిడ్జు, తర్వాత ఏదో డంప్ యార్డ్, ఇవన్నీ ప్రధాన సమస్యలతో పాటు వీధి దీపాల నిర్వహణ కూడా ప్రస్తుతం పాలకుల లేకున్నా కూడా ఏదైతే యంత్రాంగం ఉందో వాళ్ళు కూడా పట్టించుకోలేకపోవడంతో చాలా చోట్ల ప్రమాదాలకు గురై కూడా ప్రజలు చనిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ సంబంధించి స్మార్ట్ సిటీకి సంబంధించి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన డిమాండ్ అయితే మాత్రం పనిచేసే వారికి పట్టం కడతా ఉన్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.